श्रीकृष्णदेवराय नाम गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा. It is our privilege to have our chairman sir Dr. Lau Rattaya Garu with us to bless the first year students. And now I request him to address the gathering. ప్రిన్సిపల్ గారికి వేదిక మీద ఉన్న హెచ్ఓడీస్ అందరికీ మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మరీ ముఖ్యంగా మా మీద చాలా నమ్మకంతో ఈ సంస్థ మీద నమ్మకంతో మీ బిడ్డను చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు కొత్త కోర్సులో కొత్త చోటుకు వచ్చారు, కొత్త కోర్సులోకి వచ్చారు, అది ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చారు. ఇప్పుడుదాకా చదివిన 10th క్లాసు ఇంటర్మీడియట్ అవన్నీ రెగ్యులర్ కోర్సులు, ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చారు. సో మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. సో ఇది 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది, ఎట్లా మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పే ముందు, దానికంటే ముందు మీరందరూ మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి కరోనా గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని చాలామంది కూడా వచ్చుంటారు, ఇంకా వెళ్ళాలా లేదా భయంగా ఉంటుంది కదా, అందరూ వస్తారు కదా, ఇదంతా ఏమవుతుంది అట్లా అని భయంతో వచ్చుండరు. సో ఈ కరోనా గురించి మరీ మీరు విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. అది మొదటిది. రెండవది, కరోనా నివారించడానికి లేకపోతే కరోనా రాకుండా ఉండటానికి, కరోనాని తగ్గించడానికి డాక్టర్లు ఏం చేయలేరు, మందులు ఏం లేవు. ఇప్పుడు వచ్చింది కానీ వ్యాక్సిన్ తెలియదు, అది మందులు ఏం లేవు, ఎవరేం చేయలేరు. ఎవరు చేయాలి అంటే మనమే చేసుకోవాలి. మనమే ఏం చేసుకోగలము అంటే మనమే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అప్పుడే కరోనా మనం రాకుండా ఉంటుంది, వచ్చినా ఒక 2 రోజులు 3 రోజుల్లో తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక రూమ్లో తాళం వేసుకొని కూర్చుంటే ఇమ్యూనిటీ పెరగదు, భయపెడితే పెరగదు. సో ఎవరికి కాకుండా ఉంటే పెరగదు. ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే 2-3 చిన్న పద్ధతులు. ఒకటి, 10 నిమిషాలన్నా ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు కొంచెం మంచి ఆహారం తీసుకుంటే, ప్రోటీన్ రిచ్గా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అంటే దానికి ఏదో పెద్దగా ప్రిపేర్ చేసి అక్కర్లా, మీరు తినే భోజనాన్నే వేరే విధంగా తింటే సరిపోతుంది. అంటే మీరు ఏం చేస్తారు, 80% 90% రైస్, 10% కర్రీస్ వేసుకొని తింటారు. దానికి బదులు 50% కర్రీస్ 50% రైస్ తీసుకుంటే మంచి ఆహారం అయిపోతుంది. మూడోది, ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం. ఇంట్లో కూర్చొని కాళ్ళు ముడకేసి పండుకోవటం కాకుండా ఏదో చదువో ఆటలో ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే అది నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. అట్లా కాకుండా ఈ టీవీల్లో చెప్పినట్టు లేకపోతే చాలామంది చెప్పినట్టు మీరు భయపడితే ఏమవుతుందంటే, భయపడితే ఇమ్యూనిటీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అంతా పాడవుతుంది. అంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది, రావాల్సిన సెక్రెషన్స్ అన్నీ రావు. కాబట్టి మీకు అన్నం అరగదు. అన్నం అరగకపోతే బలహీనంగా అయిపోతారు. అది కరోనా కాకపోయినా ఏ వ్యాధైనా రావచ్చు, ఫ్లూ లాంటిది కూడా రావచ్చు. అవును. సో ఇదంతా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత గట్టిగా చెప్తున్నాను. టీవీలు డాక్టర్లు వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు కదా, కానీ నేను అదర్ సైడ్ చాలా గట్టిగా చెప్తున్నాను. అదే మిగతా వాళ్ళకి కూడా, రాని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా ఇది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, గత 5 నెలల నుంచి
మా ఈ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ అందరు ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి పనిచేశారు పొద్దున్న నుంచి సాయం దాకా. ఒక్కళ్ళకు కూడా ఏమి అవ్వాల. గత నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇక్కడ మిగతా బ్యాచెస్ అందరూ పిల్లలు వచ్చారు. ఇక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఏం అవ్వలేదు. సో ఇదంతా ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళు పనిలో ఉన్నారు, రోజు ఎండకు ఎక్స్పోజ్ అయి ఉన్నారు, రోజు మంచి ఆహారం తీసుకుంటున్నారు, భయం లేదు, ఒకళ్ళు కూడా రాలేదు. కాబట్టి ఇది మీరు కరోనా 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 అని భయపడే కొంది మీకు తొందరగా వస్తుంది జబ్బు. అంటే సైకాలజీలో 2 రకాల భయాలు ఉంటాయి, రీజనబుల్ ఫియర్, అన్రీజనబుల్ ఫియర్. మనస్తత్వ శాస్త్రం ప్రకారం రీజనబుల్ ఫియర్ ఏంటంటే ఇక్కడ ఏదైనా పాము లాంటిది వస్తే కరుస్తుంది, చచ్చిపోతాం, అది మామూలు ఫియర్. కానీ ఇక్కడ కూర్చొని ఇది పడిపోతే ఏమవుద్ది అనేది అన్రీజనబుల్ ఫియర్. 99.9% పడదు కదా. కానీ అట్లా కూర్చుంటే మనం సరిగ్గా మాట్లాడలేము, సరిగ్గా ఆలోచించలేము, సరిగ్గా ఏం చేయలేము. నేను ఇక్కడ ఇట్లా కూర్చుని అనుకోండి ఇది పడిపోతుందేమో అని, సో నేను మాట్లాడలేదు కదా సరిగ్గా, నా బాడీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్రీజనబుల్ ఫియర్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద మీడియా వలన కానీ వేరే వలన కానీ. సో చాలా అన్రీజనబుల్ ఫియర్. ఈ మరి కొంతమంది చనిపోయారు కదా అంటే చనిపోతారు, జనరల్గా కూడా చనిపోతారు. ఇంతకంటే ఎక్కువ మంది ఫ్లూ వలన చనిపోయారు, ఇంతకంటే 2 రెట్ల మంది డెంగ్యూ వలన చనిపోయారు 2 ఏళ్ల కిందట. ఇది న్యాచురల్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎనివే నేను చెప్పేది మీ కరోనాని తట్టుకోవటానికి ముఖ్యంగా మీరు రోజు బయటకు రావాలి, సన్లైట్ చూడాలి, రెండోది మంచి ఆహారం తీసుకోవాలి, మూడోది ఏదో యాక్టివిటీస్లో ఉంటే ఏదో చదువుకోవటమో ఆడుకోవటమో ఏదో యాక్టివిటీలో ఉంటే మీకు కరోనా రాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అంటే మీరు ఎవరైనా భయపడి ఈ ఫంక్షన్ కూడా రాకుండా ఉండి ఉంటారు చాలామంది, ఎట్లా వెళ్ళాలా లేదా ఏమవుతుంది అని. ఏమీ అవ్వదు. సో ఏమీ అవ్వదు. మా పిల్లలు బాగానే ఉన్నారు, ఫ్యాకల్టీ బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నథింగ్. సో ఒకళ్ళిద్దరు రావచ్చు, వచ్చిన 2 రోజుల్లో మీకు మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే బాగానే అవుతుంది. సో ఇది కరోనా గురించి. తర్వాత ముఖ్యమైన అంశం మీకు తెలిసిందే, మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశయాలతో మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చారు. మరీ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు, కృతజ్ఞతలు. పిల్లలు కూడా చాలా చాలా ఆశయాలతో చాలా మంచి దీంతో చేరుంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. సో అయితే ఎందుకు చేరుంటారు ఇక్కడ? జస్ట్ లైక్ దట్ చేరుండరు, ఏదో కారణం ఉండి ఉంటుంది చేరటానికి. చాలా కాలేజీల్లో 50-60% సీట్లు ఖాళీ ఉన్నాయి, చాలా కాలేజీల్లో ఉన్నాయి. 50-60% ఈ మొత్తం ఇక్కడ గుంటూరులో ఉన్న కాలేజీల్లో 4 100% నిండింది, ఒక 7-8 90%, 80% నిండింది. గర్ల్స్ కాలేజ్ అయినా ఇక్కడ 90% దాకా నిండింది. ఎందుకు చేరుంటారు ఇక్కడ అంటే 2-3 కారణాలు ఎవరైనా ఒక కాలేజీలో చేరటానికి. ఒకటి, మీకు ఎవరో చెప్పుండాలి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చదివి ఉండాలి. ఈ 2 కారణాలు ఏంటంటే బాగా ఫలితాలు రావాలి, చదువులో బాగుండాలి, రెండోది ప్లేస్మెంట్స్ కూడా బాగా కావాలి, ఉద్యోగాలు రావాలి. ఈ 2 కారణాల వలన మీకు ఎవరో చెప్పటమో లేకపోతే మీ వాళ్ళ బంధువులు ఎవరో చదివి ఉండటమో వాళ్ళు అచీవ్ చేయటమో జరిగి ఉంటుంది, అందుకని చేరుంటారు. అయితే మరి మంచి ఫలితాలు అంటే ఎట్లా వస్తున్నాయి, అట్లానే ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి అంటే మంచి ఫలితాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఈ కాలేజీకి నార్మల్గా జేఎన్టీకి 40-50% యావరేజ్ వస్తుంటే ఈ కాలేజీకి ఎప్పుడూ 80% పైనే ఫలితాలు వస్తున్నాయి. అంటే మొదటి 3-4 యూనివర్సిటీ మొత్తంలో 250 కాలేజీల్లో మొదటి 4-5 స్థానంలోనే ఎప్పుడు ఉంటుంది. అవును, ఇక్కడ మాకు వచ్చే ర్యాంకులు వాళ్ళు కొంచెం ఎక్కువైనప్పటికీ యావరేజ్ పిల్లలు అనుకున్నప్పటికీ కానీ ఫలితాలు మొదలు ఇట్లా వస్తాయి ప్రతి సంవత్సరం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం 75-85 మధ్యలో వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఈ ప్లేస్మెంట్స్. ఈ ప్రొఫెషనల్ కాలేజ్ అని ముందే చెప్పాను కదా, ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకున్నంత మాత్రమే, డిగ్రీ ఉంటే మాత్రమే సరిపోదు, దాంతోపాటు ఉద్యోగం కూడా ఉండాలి.
ఉద్యోగం చూస్తే సుమారు 75-80% క్యాంపస్లోనే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో 10% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరో చెప్పుంటారు. అందుకనే మేము మిగతా కాలేజీలు ఎవరికి అందరికీ మార్కెటింగ్ ఉంది, ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, బతులాడతారు, ఇదంతా ఉంది. ఇక్కడ ఏం లేదు. ఎవరు అడగరు, మిమ్మల్ని చేరమని ఎవరు రిక్వెస్ట్ చేయరు, బలవంతం చేయరు, ఏమీ లేదు. అయినా మీరందరూ ఇక్కడికి వచ్చి చేరారు. ఈ 2 కారణాలు, ఈ మంచి ఫలితాలు, రెండో దాంతో పాటు మంచి ఉద్యోగాలు. సో అయితే ఏం చేస్తారండి ప్రత్యేకంగా ఈ కాలేజీలు అట్లా రావటానికి, మిగతా కాలేజీల్లో అంతగా అవకపోవటానికి ఏంటి ప్రత్యేకంగా చేస్తారు అంటే చాలా ప్రత్యేకంగానే చేస్తాం. అది బయటకు కనబడదు కానీ చాలా ప్రత్యేకంగానే చేస్తాం. సో ఏంటి ప్రత్యేకంగా చేస్తారు అంటే ఎస్, ఒక 4-5 అంశాలు ముఖ్యంగా. మొదటిది, దేర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లానింగ్. ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నార్మల్గా కాలేజీల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు క్లాసులు మొదలు పెడితే ఆ సిలబస్ ఇచ్చేసి ఆ సెమిస్టర్లో అంటారు. అన్నప్పుడు ఏమవుతుందంటే 2 యూనిట్లేమో 3 నెలల పాటు చెప్తారు, మిగతా 3 యూనిట్లేమో 20 రోజుల్లో చెప్తారు. పిల్లల్ని అడిగితే సిలబస్ అయిందంటే అయిపోయిందంటారు, ఫ్యాకల్టీని అడిగితే సిలబస్ అయిందా అయిపోయిందంటారు. కానీ 3 యూనిట్లు 1 నెలలో ఎట్లా చదువుతారు? చదవలేరు, తప్పు. అట్లా కాకుండా ఇక్కడ మీకు ఈరోజు కానీ ఇంకా 2-3 రోజుల్లో మీకు పంపిస్తారు. ఏ రోజు ఏంది జరుగుతుంది, ఏ టీచర్ చెప్తాడు అనేది మీ పిల్లల చేతుల్లో, మీ చేతుల్లో ఉంచుతారు ముందే. అంటే ఇప్పుడు జనవరి కదా, జూన్లో ఎవరు ఏ పాఠం చెబుతారు, జూన్ 20వ తారీఖు ఎవరు ఏ పాఠం చెబుతారు, ఎక్కడ ఏ క్లాస్ జరుగుతుందని ముందే మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి దేర్ ఈజ్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఎక్కడ చాలా అరుదుగా ఉంటుంది, చాలా అరుదుగా ఉంటుంది. మామూలుగా సిలబస్ ఇచ్చి మరి మామూలుగా ఎందుకు వస్తున్నాయి? అందరికీ అదే జేఎన్టీ సిలబస్, అందరికీ అదే ఇది కదా, ఇక్కడే ప్లేస్మెంట్స్, ఇక్కడే ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడే ఫలితాలు ఎందుకు వస్తాయి? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీరు స్కూల్ గోల్డ్ మీద చదువుకొని ఉంటారు, గుడ్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్. సో మీ ముందు మంచి ప్రణాళిక ఉండటం అనేది ఇక్కడే జరుగుతుంది స్పెషల్గా. రెండవది, మీకు బాగా ఫలితాలు రావాలి, మంచి ఇది రావాలి అంటే రెండో అంశము ఫ్యాకల్టీ ఉండటం, ఫుల్గా కావాల్సినంతమంది ఫ్యాకల్టీ ఉండటం ఒక ఎత్తు, అది బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండటం అనేది మరో ఎత్తు. ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఒక 10-15% కాలేజీల్లోనే జరుగుతుంటుంది. ఇక్కడ అందరూ ఫ్యాకల్టీ ఉన్నారు, అది బాగా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. అది చాలా మందికి ఉంటారు కానీ బట్ అంత కమిటెడ్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉండటం అనేది కొద్దిగా కష్టమైంది. అంతేకాదు ఫ్యాకల్టీ ఉండటమే కాదు, ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉండొచ్చు, బాగుండొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళి క్లాస్ రూమ్లో సరిగ్గా చెప్పాలి కదా. క్లాస్ రూమ్లో ఇంటర్మీడియట్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఫ్యాకల్టీ పంపిస్తారు, కొంతమంది చెప్తే అర్థం కాదు. సో అందుకని అట్లా జరగకుండా ఉండేందుకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అప్పుడే 2-3 months కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చెప్పాలి, స్టూడెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎన్నిసార్లు చెప్పాలి, దిస్ ఈజ్ హౌ దే ఆర్ ట్రైన్. వాళ్ళ ట్రైనింగ్ అప్పుడు వాళ్ళు చెప్తేనే సీనియర్ బాగానే వెళ్ళి క్లాస్లో చెప్పగలదంటేనే క్లాసుకు పంపించడం అవుతుంది, లేకపోతే పంపించడానికి అవ్వదు. ఎక్కడ ఉండదు ఇట్లాంటి సిస్టమ్, ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో ఉండదు. అందుకని ఫ్యాకల్టీ పిల్లల్ని అడిగితే వాళ్ళ ఫీడ్బ్యాక్ 90% మా బాగుంది అని చెప్తారు. అది సాధ్యమవుతుంది కదా, మామూలుగా కొంతమంది అయినా బ్యాడ్గా ఉందని చెప్పాలి కదా. ఇట్ వోంట్ హ్యాపెన్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ట్రైన్. ఓకే, సో ఇది కాకుండా ఫ్యాకల్టీ కమిట్మెంట్, అంకిత భావం చాలా, అంటే బికాస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ గుడ్ థింగ్స్ ఇట్ ఈస్ అట్ ద హైయెస్ట్ లెవెల్. అంటే మా ఫ్యాకల్టీ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం కోసమే చేస్తే ఏమవ్వదు, ఉద్యోగం కోసమే చేస్తే ఏమీ అవ్వదు, ఏం చేయలేరు. ఆ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కోసం చేయాలి, ఇన్స్టిట్యూషన్ కోసం చేయాలి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చేయాలి. ఇక్కడ ఫ్యాకల్టీ కమిట్మెంట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్.
అది ఎట్లా ప్రూవ్ చేస్తారు అంటే ప్రపంచం అంతా నిద్రపోతుంటే, ప్రపంచం అంతా కరోనా భయం అని లోపల కూర్చుంటే ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చి పొద్దున్నే 7ంటికి వచ్చి సాయంత్రం 10ంటి దాకా పనిచేశారు. ఏంటి చేశారు? పిల్లలు లేకుండా. ఎస్, మీకు అనుమానం వస్తే ఏం చేశారు పిల్లలు లేకుండా ఫ్యాకల్టీ అంటే చాలా బ్రహ్మాండమైన పని చేశారు. వీళ్ళకి అందరూ జూమ్లో మామూలు రెగ్యులర్గా రొటీన్గా చెప్తుంటే వీళ్ళు మంచి కంటెంట్ డెవలప్ చేశారు, డిజిటల్ కంటెంట్. 4 months కంటిన్యూస్గా ఇక్కడికి వచ్చి. అంతకంటే కమిట్మెంట్ ఏ ఫ్యాకల్టీకి ఉంటుంది, ఏ యూనివర్సిటీలో ఉంటుంది, ఏ కాలేజీలో ఉంటుంది. జేఎన్టీయూ యూనివర్సిటీ కదా ఇది అఫిలియేటెడ్. జేఎన్టీ యూనివర్సిటీలో ఒక్క క్లాసుకి కూడా తయారు చేయాలి ఇంతవరకు. బట్ ఇక్కడ అన్ని క్లాసులకి డిజిటల్ కంటెంట్ తయారైంది. అవును, ఏ యూనివర్సిటీకి అయితే ఈ కాలేజ్ అఫిలియేట్ అయిందో ఆ యూనివర్సిటీలో ఒక్క క్లాస్, ఒక్క లెసన్ కూడా తయారు చేయాలి. ఐ నో దట్. బట్ ఇక్కడ తయారైంది మొత్తం సెమిస్టర్ అంతా. డిజిటల్ కంటెంట్ అంటే ఊరినే అట్లా చెప్పటం కాదు. డిజిటల్ కంటెంట్ అంటే అందంగా ఉండాలి. మనకి ఎప్పుడైనా ఆన్లైన్ జరిగితే ఓ పక్క టీవీ ఉంటుంది, ఓ పక్క ఇది ఉంటుంది. టీవీలో మంచి ప్రోగ్రామ్ ఉంటే పిల్లలు అవైపుకి వెళ్ళిపోతారు కదా. టీవీలో ప్రోగ్రామ్ అంత అందంగా ఉంటేనే వీళ్ళు చూస్తారు, అంతే కదా. టీవీ ప్రోగ్రామ్ పాటలు వేస్తుంటే అటు చూస్తారు కదా, ఇది వదిలేసి. కానీ మన కంటెంట్ కూడా అంత అందంగా ఉండాలి, అట్లా తయారు చేశారు మా ఫ్యాకల్టీ. అది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఇది సెకండ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇట్ ఈస్ ద కౌన్సిలింగ్ సిస్టమ్. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు ఉండొచ్చు, రోజు కాలేజీ కుదరనొచ్చు, లేకపోతే మిగతా అన్ని మామూలుగానే ఉండొచ్చు, మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితి సైకలాజికల్గా బాగా లేకపోతే వాళ్ళ క్లాసులో కూర్చున్నా ఏమి వెళ్ళలేరు, ఏమి గ్రాస్ప్ చేయలేరు. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక అమ్మ నాన్న రోజు కొట్టుకుంటుంటారు. ఆ పరిస్థితి నుంచి అమ్మాయి వస్తుంది. ఎంత తెలివైన అమ్మాయికి అయినా క్లాసులో సరిగ్గా కూర్చోలేదు కదా, లేకపోతే ఏదో ఇంట్లో ఏదో జరుగుతూ ఉంటుంది. ఎంతదైనా పావర్టీతో, కొంతమంది పేదరికంతో అవుతుంది. ఎంత తెలివైన అమ్మాయినా బాగా చదవలేదు కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి, మీ అమ్మ నాన్న తగాదా అవ్వాలి అంటే ఏం చేయాలంటే, నీకు బాగా చదువుకుని ఉద్యోగం వస్తే నువ్వు చెప్పినట్టు వింటారు, అప్పుడు నీకు ఉద్యోగం లేకపోతే వాళ్ళు ఎప్పటికీ అట్లానే ఉంటారు అని చెప్పగలిగితే దే విల్ బి గుడ్. అది ప్రతి 20 మందికి ఒకళ్ళు ఫ్యాకల్టీ మెంబర్ కౌన్సిలర్ ఉంటారు. చదువు కాకుండా మిగతా విషయాల్లో ఎట్లా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, బాగున్నారా లేదా అని తెలుసుకోవటం కోసం ఉన్నారు. ఇది ఇక్కడే మాత్రమే ఉంది, ఇక్కడే జరుగుతుంది. అందుకనే అన్ని రిజల్ట్స్, అన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. నేనేం రాలేదు, ఎవరి దగ్గర రాలేదు, మీరు చేరని నేను చెప్పలేదు, మీరే చేరారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆస్పెక్ట్. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మన భావ వ్యక్తీకరణ చేయటం, వాళ్ళకి అనుకున్నది బాగా చేయటం. వీళ్ళందరికీ ఆడపిల్లలు సగం బెరుగ్గా ఉంటారు, అది ఎప్పుడు స్కూల్లో భయంగా ఉంటారు. కాబట్టి అసలు కొద్దిగా కూడా మాట్లాడలేరు. ఇంగ్లీష్ మీడియం అయినా సరే కొంచెం కూడా మాట్లాడలేరు, 2 నిమిషాలు కూడా మాట్లాడలేరు. అక్కడి నుంచి వీళ్ళు 5-10 నిమిషాలన్నా మాట్లాడేటట్లు మనం ధైర్యం ఇవ్వాలి, ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు దీంట్లో 5-6 సార్లు ఫెయిల్ అవుతారు. అంటే మొదటిసారి వచ్చినప్పుడు వణికిపోతారు, రెండోసారి వచ్చినప్పుడు ఫాస్ట్గా చదివి ఎవరికి అర్థం కావాలని చదువుతారు, మూడోసారి వచ్చినప్పుడు ముందు వెనకది ముందు చెప్తారు, 4ఓసారి వచ్చినప్పుడు మైక్ దూరంగా పెట్టి చెప్తారు, వినపడదు, ఇవన్నీ ఫెయిల్ అవుతారు. 7ఓసారి 8ఓసారి సక్సెస్ అవుతారు. అవి క్లాస్ రూమ్లోనూ అంటే ఇంత పెద్ద దాంట్లో చేయక్కడ క్లాస్ రూమ్తో వాళ్ళు మాట్లాడించి మంచిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి చేయాలి. సో ఇది 5వది. సో దీనికి తోడు 5వది వీళ్ళకి కల్చరల్గా మిగతా అన్నీ డెవలప్ చేయటం అవసరం. అంటే చాలా ఈవెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేయటం. అంటే వాళ్ళు ఒకళ్ళే పనిచేయటం కాకుండా నలుగురితో పనిచేయటం నేర్పాలి, నలుగురితో కలిసి పనిచేయటం. అది క్లాస్ రూమ్లో జరగదు, గ్రౌండ్ మీద జరుగుతుంది. ఆటల్లో పాటల్లో ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు నలుగురు కలిసి పనిచేయటం ఇంపార్టెంట్, నలుగురితో కమ్యూనికేట్ చేయటం ఇంపార్టెంట్. సో టీమ్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్.
సో ఇవన్నీ ప్రత్యేకంగా ఇక్కడే జరుగుతున్నాయి. ఒకటి ప్లానింగ్ అనేది ఈ ఒక్క కాలేజీలోనే బాగా పర్ఫెక్ట్గా అవుతుంది. చాలా మిగతా వాటిలో ఉండొచ్చు, నేను కాదంట్లా, చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. రెండోది ఫ్యాకల్టీ కమిట్మెంటు, వాళ్ళ అందరూ ఉండటం, కమిట్మెంటు ఇదంతా ఉండటం వలన బాగా ఫలితాలు వస్తున్నాయి. మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ టీమ్ స్పిరిట్, ఇవన్నీ క్రియేటివిటీ డెవలప్ చేయటం వలన అందుకని ప్లేస్మెంట్స్ ఫలితాలు కానీ ప్లేస్మెంట్స్ కానీ వస్తాయి. సో మీ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇది మంచి, మీకు ఉద్యోగం రావాలంటే ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ లాంటిది. ఏంటి ఈక్వేషన్ అంటే, అదేదో అందరూ ఏమనుకుంటారు, ఉద్యోగం వస్తే అదృష్టవంతుడు, రాకపోతే దురదృష్టవంతుడు అనుకుంటారు. ఏం కాదు, మీరే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఏంటి ఈక్వేషన్ అంటే, నాలెడ్జ్ పార్ట్ 50%, మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకొని 80-85% మార్కులు తెచ్చుకోవడం 50%. రెండోది ఒక 15-20% కమ్యూనికేషన్, మీరు బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. మూడోది 10-15% టీమ్ స్పిరిట్, మిగతా వాళ్ళతో మంచిగా పని చేయటం నేర్చుకోవాలి. నాలుగోది అనదర్ 10% క్రియేటివిటీ, అంటే మీ ప్రాజెక్టులు ఎగ్జిబిషన్లు ఎన్ని జరుగుతాయి, దాంట్లో క్రియేటివ్గా కొత్తగా ఆలోచించే ధోరణి చేయాలి. ఈ మొత్తం కలిపితే ఏమవుతుంది మీకంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, పొద్దున్నే ఉద్యోగం వస్తుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ థింగ్. మీరు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో అనుకున్నట్టు ఒట్టి మార్కులు వస్తే 99 వస్తే నాకు ఉద్యోగం వస్తే అనుకోవడానికి లేదు. మార్కులు ఇట్ మ్యాటర్స్ 50%. మార్కులు వద్దంట్లా, మార్కులు కావాలి, కానీ ఇట్ మ్యాటర్స్ 50%. మిగతా అది మీరు బిడియం పోవాలి, మీరు బాగా మాట్లాడుతుండాలి, నలుగురితో కలిసి పనిచేసేట్టుండాలి, మంచిగా అవ్వాలి. సో ఇట్లా అయితే పర్ఫెక్ట్ ఉద్యోగం వచ్చేస్తుంది. అవును, పర్ఫెక్ట్గా వస్తుంది, ఏమీ ఇష్యూ లేదు. దానికి మీకు పెద్ద చేయాల్సిన, రోజు కాలేజీకి రావాలి, శ్రద్ధగా వినాలి. సో అర్థం కాకపోతే ఫ్యాకల్టీ దగ్గరలో ఉంటారు కాబట్టి నేర్చుకోవాలి. మిగతా ఇట్లా ఈవెంట్స్ జరిగితే మీరు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయాలి, నాకెందుకులే అనుకోకుండా. అంటే దీనికేం ఖర్చు లేదు, నీకేం లేదు, ఓన్లీ థింగ్ యువర్ ప్రిపరేషన్. సో ఇది ఈ 5-6 లక్షణాలు ప్రత్యేకంగా ఉండటం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, కూర్చున్నారు, ఈ కాలేజీని అభిమానిస్తున్నారు, కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ థింగ్, తర్వాత ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా తక్కువ మంది ఉన్నారు, అదే కరోనాని భయపడి ఉంటారు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటి, 2-3 అంశాలు. మొదటిది, ఇప్పటిదాకా ఎంసెట్ పరీక్ష ఎప్పుడో అయిపోయింది, మేలో ఎప్పుడో అయిపోయింది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 నెలల పాటు వీళ్ళకి, ఈ పిల్లలకి ఎంసెట్ ర్యాంక్ తక్కువ వచ్చిందని మీరు అనేక రకాలుగా తిట్టుతారు కదా. చాలా చాలా చిన్న విషయాలకు కూడా అదే తిట్టుంటారు. వాళ్ళకి కనీసం మంచి, నాకు రోజు ఇడ్లీ చేస్తా ఉంటే దోశ ఉండొచ్చు కదా అంటే, నీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ఇచ్చాలే, లేకపోతే ఇవాళ మొదటి రోజు కదా మంచి బట్టలు వేసుకుంటా అంటే, నీకు వచ్చిన ఎంసెట్కి ఈ బట్టలు చాలే రా, లేకపోతే అవును ఇంకా పక్కనాడికేమో మంచి ర్యాంక్ వచ్చింది అపార్ట్మెంట్లో, నీకు రాలేదు, నా మొహం తెచ్చుకున్నాను, నా మొహం తల తిరిగిపోతుంది అని రోజు అంటాం. సో దయచేసి ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఎంసెట్ మాత్రమే కొలవానం కాదు, అదొక మెజర్మెంట్, అంతేగాని ఎంసెట్లో బాగా వస్తే అవుతుంది, బాగా రాకపోతే అవ్వదు అనేదానికి ఏమీ లేదు. అది ఇంటర్మీడియట్ కాలేజీల వాళ్ళు వాళ్ళ అడ్మిషన్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం క్రియేట్ చేసుకున్న ఇది. అదే, డోంట్ వరీ అబౌట్ దట్. ఆ ఎంసెట్లో అయితేనే బాగా అయినట్టు, లేకపోతే అవ్వనట్టు ఏమీ అనుకోక్కర్లా. ఎంసెట్లో 2 రోజులు భయం వేస్తే, ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి 10 నిమిషాలు భయం వేస్తే ర్యాంక్ పోతుంది. లేకపోతే 19వ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాల్సిన 21వ క్వశ్చన్కి ఆన్సర్ పెడితే 15 క్వశ్చన్లు పోయి మిస్ అవుతుంది ర్యాంక్. లేకపోతే
ఏదైనా ప్రిపరేషన్లో కొద్దిగా తేడా ఉంటే పోతుంది. అంతేగాని అసలు ఆ ఎంసెట్ ర్యాంక్ను బట్టి మన అమ్మాయి తెలివి తక్కువది అని మీరు ముద్రేయక్కర్లేదు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకు అట్లా గట్టి ఈ పిల్లలకు న్యాచురల్గా మనం తల్లిదండ్రులకు ఏం చేయాలి అంటే వాళ్ళని కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తుంటే బాగా అవుతారు. మేము ఏం చేయలేవు, నువ్వు తెలివి తక్కువ దానివి, నీకు అసలు ఏమీ రాదు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు అని పదే పదే అంటే వాళ్ళు ఏం చేయలేరు. మీకు అందరికీ తెలుసు కదా మహాభారతంలో అందరికంటే యోధుడు కర్ణుడు, కానీ యుద్ధమే చేయలేకపోయాడు. కంటిన్యూస్గా డిస్కరేజ్ చేయటం. మన ఎంత చిన్న పిల్లలు మీరు డిస్కరేజ్ చేస్తూ ఉండి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు హోప్లెస్, నువ్వు యూజ్లెస్, నువ్వు అది లెస్ ఇది లెస్ అని చేసుకుంటా కూర్చుంటే ఎస్ వాళ్ళు పాపం ఏమీ చేయలేరు. ప్లీజ్ స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. అందుకని నేను గట్టిగా చెప్తున్నాను అంటే మీరు ఈ పోస్టర్లో ఉన్న ఫోటోలు చూసుంటారు, అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు నార్మల్గా ఏ యూనివర్సిటీ అయినా ఏ కాలేజీలో అయినా 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉద్యోగాలు వస్తాయి. దానికి మీరు సంతోషం అయిపోతారు, పిచ్చి అయిపోతారు నాకు తెలుసు. కానీ వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చాయి కదా. ఏ యూనివర్సిటీకి రాలా, ఏ కాలేజీకి రాలా, ఏ ఐఐటికి ఎన్ఐటికి రాలా. ఇట్ వాజ్ హ్యాపెన్ ఇక్కడ కాదు, మన విజ్ఞాన్లో వైజాగ్ కాలేజీలో అయింది. పోయిన సంవత్సరం ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. కాబట్టి మీరు ఏమనుకుంటారు, మీరందరూ వీళ్ళకి ఇట్లా వచ్చినాయి కాబట్టి అమ్మాయిలు వీళ్ళందరూ బాగా ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని ఆ కాలేజీలో చేరుంటారు, చాలా బ్రహ్మాండమైన ర్యాంకులు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, అందుకని పెద్ద ఉద్యోగాలు వచ్చి అనుకుంటారు. అంతే కదా, మీరేంటి మీ తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు. కానీ ఈ 20 మందిలో 6 మంది ఏ ఎంసెట్ ర్యాంక్ రాకుండా మేనేజ్మెంట్ కోటాలో చేరారు. నమ్ముతారా? ఏ ఎంసెట్ ర్యాంక్ రాలేదు వాళ్ళకి. రాలేదంటే 1,80,000 ఏదో వచ్చింది. మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి చేరారు, వాళ్ళకు వచ్చినాయి. ఏ ఎన్ఐటికి రాలేదు. మీరంతా డ్రీమ్ అంతా ఐఐటి ఎన్ఐటి అని మీ దగ్గర చాలా డబ్బు తీసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకేం రాలేదు. ఇన్ని ఎన్ఐటి వరంగల్లో రాలేదు, ఐఐటి హైదరాబాద్లో రాలేదు. బట్ ఒక్క చోటే 20 మందికి వచ్చింది మన కాలేజీలో. అవును, ఇదే ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇక్కడ కూడా చేస్తున్నాము. అంటే ట్రయల్ ప్రోగ్రాము వైజాగ్లో చేసాము, అదే ప్రోగ్రాము ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ కూడా చేస్తున్నాము. అట్లీస్ట్ 5 మంది 6 మంది కన్నా వచ్చితే దట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. 5 మందికి 6 మందికి వస్తే బ్రహ్మాండం. అక్కడ ఒక్కసారి 20 మందికి వచ్చినాయి. అమెజాన్లో, సిస్కోలో అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. యూ క్యాంట్ ఇమాజిన్. ఒక ఆయనకి వచ్చిన ఆయన వాళ్ళ ఫాదరు వెల్డర్. ఏమయ్యా వచ్చి వాడు సంతోషంగా కూర్చుంటే నీకు ఆనందంగా ఉందా, ఎట్లా ఉంది అన్న. నేచురల్గా ఆనందంగా ఉంటుంది కదా ఎవరికైనా 30 లక్షలు వస్తే. సార్ ఆయన చెప్పిన భాషలో, సార్ 30 లక్షలు నాకు ఇస్తే నేను ఇప్పుడు లెక్క పెట్టలేను సార్ అన్నాడు. అంటే ఈ కెనాట్ ఇమాజిన్. ఆయన జీవితానికి 5-6 లక్షలు సంపాదించుకుందాం అంటున్నాడు. 30 లక్షలు సంవత్సరానికి ఇస్తుంటే ఆ అబ్బాయికి ఈ కెనాట్ ఇమాజిన్. అవును. సో పిల్లలు, మీరు ఎనీబడి కెన్ ట్రై. ఎవరికి అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎవరికి అవ్వలేదు. సో వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దట్, వీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్. వీ కెన్ డూ ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ దట్. మీరు తల్లిదండ్రులుగా ఈ రోజు నుంచి దయచేసి ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని మానేయండి. నువ్వు బాగానే చదువుతావు, ఇప్పటి నుంచి బాగా చదువు. ఈ 4 ఏళ్ళు బ్రహ్మాండం. ఈ 4 ఏళ్ళలోనే అయ్యారు వీళ్ళందరూ. దాంట్లో సగం మంది అమ్మాయిలు. చూడండి, ఫోటోలు కూడా తెలుస్తాయి. సగం మంది అమ్మాయిలు.
సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్ పేరెంట్స్. అదే అందుకని ఈ రోజు నుంచి వాళ్ళని డిస్కరేజ్ చేయటం మానేయండి. రెండవది, ఎప్పుడూ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేయండి. రెండవది, మీరు అప్పుడప్పుడు 15 రోజులు 20 రోజులకు వచ్చి మీరు కాలేజీలో ఎట్లా అవుతుంది ఏంటని ఆ కౌన్సిలర్నో హెచ్ఓడినో కలిసి వెళ్ళండి. అంటే కంప్లైంట్ ఉండక్కర్లా, ఊరికినే కలిసి వెళ్ళండి. కలిసి వెళ్తే మీకు వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు, పిల్లలు కూడా ఏదైనా ఉంటే చెప్తారు. మూడవది, సో మీరు కల్చరల్ యాక్టివిటీ ఇందాక చెప్పాను కదా, వీళ్ళందరూ ఇట్లా అయ్యారంటే వాళ్ళు దే ఆర్ గుడ్ స్పీకర్స్, గుడ్ యాంకర్స్, గుడ్ టీమ్ వర్కర్స్. ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ చేయాలి అంటే మీకు ఇప్పటిదాకా 10th క్లాస్ 7th క్లాస్ ఇంటర్మీడియట్ అలవాటు ఒక్క స్పోర్ట్స్లో అనవసరం అంటారు, కల్చరల్ యాక్టివిటీస్లో అనవసరం అంటారు, ఒక పాట పాడితే ఎందుకు పాడుతున్నావు అంటారు, నీకేం ఉపయోగం మార్కులు రావు కదా అంటారు కదా, ఒక ఆట ఆడితే నీకు మార్కులు రావు కదా అంటారు. సో ఇది మీకున్న అప్రోచ్, దాని నుంచి మార్చుకోవాలి. వీళ్ళు హుషారుగా బాగా ఈ వీటిల్లో పార్టిసిపేట్ చేసి ఎప్పుడైనా ఒక అరగంట గంట ఆలస్యంగా వస్తే మీరు వాళ్ళని ఏమి అనకుండా మంచిగా చూడాలి. అండ్ బేసిక్గా ఇయర్ యూ టు కీప్ ట్రస్ట్ ఆన్ ద పీపుల్. నమ్మకం ఉంచాలి పిల్లల మీద. మన పిల్లల్ని మనమే అనుమానిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. మీరు ఆటలు ఎందుకు అనవసరం, పాటలు ఎందుకు అనవసరం, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఇదంతా పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు ఏం డెవలప్ అవ్వరు, పర్సనాలిటీ డెవలప్ అవ్వరు. ఇవన్నీ అవసరం. ఎంత అవసరం అంటే ఈ పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఇంత ప్యాకేజ్ కంటే వాళ్ళకి 5 రౌండ్లు ఇంటర్వ్యూలు ఉంటాయి. లాస్ట్ 3 రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్లో వాళ్ళకు 1.5-2 గంటల సేపు పిల్లాడు మాట్లాడాలి. మీరు మాట్లాడగలరు ఎవరైనా 1.5 సేపు ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడలేదు? నేను మాట్లాడలేను. అంత కంటెంట్ వాళ్ళకు ఉండాలి, అంత ఇది వాళ్ళకు ఉండాలి, అంత కెపాసిటీ వాళ్ళకు ఉండాలి, అంత ధైర్యం వాళ్ళకు ఉండాలి. అప్పుడు అవుతుంది, అది డెవలప్ చేయాలి. అంతేగాని మీరు అడుగడుగున అడ్డం పడి నువ్వు అమ్మాయి కాబట్టి చేయబాకు, నువ్వు వచ్చేయి కాబట్టి చేయబాకు, నువ్వు ఎంసెట్లో ర్యాంక్ లేదు కాబట్టి నీకేం రాదు అని కూర్చుంటే వాళ్ళు ఏం చేయలేరు. సో దిస్ ఈస్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్, సో మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది వాళ్ళని ఎప్పుడూ కంటిన్యూస్గా ఎంకరేజ్ చేస్తుంది. ఏదైనా ఇబ్బంది వస్తే ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వీళ్ళు టీనేజ్లో ఉంటారు, ఆ టీనేజ్ ప్రాబ్లంలో ఉంటారు. అంటే లవ్ గివ్ అనేది ఎవరు మాట్లాడలేరు, బయట మాట్లాడుకోలేరు అని ఉంటారు. అది సహజం, వాళ్ళ వయసు ఉంటే మీరు ఎప్పుడు ఎట్లా గమనించవచ్చు అంటే వాళ్ళు మీకు దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటే, తలుపేసుకొని మాట్లాడుతుంటే ఏదో ప్రాబ్లం ఉంది. అదేం పెద్ద నేరం కాదు, ప్రాబ్లం ఉంది. కానీ దాన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్కువ సార్లు రచ్చ చేస్తారు. అందరినీ పిలిచి అందరికీ ఈ ప్రాబ్లం అంతా చెప్పి పెద్ద దోషిగా నిలబెట్టి పిచ్చంతా సినిమాలలాగా చేస్తారు. డోంట్ డూ దట్. మీరు ఏం చేయాలి దానికంటే, అట్లా ప్రాబ్లం ఉంటే మీరు దగ్గరలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పండి, తప్పకుండా నీకు ఇష్టమైంది నీకు ఇష్టమైనట్టు నేను చేస్తా, కానీ బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అప్పుడు నీకు ఏది ఇష్టమైతే అది చేస్తా అని వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి. దాంతోపాటు వాళ్ళకు ఆ 10-15 రోజుల పాటు డైవర్ట్ అయ్యేటట్టు మీతో పాటు తిప్పాలి, మార్కెట్కి, ఇంకో దగ్గరికి. సో దెన్ దే ఇట్స్ ఏ టీనేజ్లో ప్రాబ్లం. అది చెప్పుకోలేదు, మీరు చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకోలేదు, బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. అట్లీస్ట్ 5-10% పీపుల్. అండ్ సినిమాల్లో రచ్చ చేసినట్టు దేశం అంతా తెలిసేటట్టు చేస్తారు. ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ యువర్ చైల్డ్. చిన్నపిల్లలు తప్పు చేయక ఎవరు చేస్తారు? పొరపాట్లు చేయక ఎవరు చేస్తారు? వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, వీ హ్యావ్ టు కరెక్ట్ దెమ్, అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇది తల్లిదండ్రులుగా చేయాల్సింది, అంతేగాని దాన్ని రచ్చ చేయటం సొల్యూషన్ కాదు. సో ఇది ఈ 4. ఒకటి, తల్లిదండ్రులుగా మీరు డిస్కరేజ్ చేయటం ఆపేయండి. వాళ్ళని ప్రతిరోజు క్రిటిసైజ్ చేయడం ఈరోజుతో ఆపేయండి. ఎంసెట్ గురించి మాట్లాడొద్దు అసలు. మై గర్ల్ ఈజ్ గుడ్, మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి ఏదైనా సాధిస్తుంది, అది. రెండవది, అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి వెళ్తా ఉండండి. మూడవది, మీరు ఈ మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడాన్ని ఎంకరేజ్ చేయండి.
నాలుగోది వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే యూ ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. ఇది తల్లిదండ్రులుగా చేయాల్సింది. తర్వాత పిల్లలు విద్యార్థులు మీకు ఒకటి ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు గర్ల్స్ కాలేజ్ పెద్దగా ఇష్టం లేదు, కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఇష్టమో అందుకని మీరు అవును కదా, కో ఎడ్యుకేషన్ కాలేజీలో నేను ట్రై చేశాను, రాలేదు, ఇక ఈ ఆప్షన్ కింద ఇక్కడికి వచ్చాను అంతే కదా ఉండుంటుంది కదా. ఎందుకనంటే మీకు కో ఎడ్యుకేషన్ ఎందుకు ఇష్టం అంటే అబ్బాయిలు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కలిసి తిరగచ్చు, కలిసి మీరేం తప్పు చేస్తారని కాదు, కలిసి మాట్లాడచ్చు, ఇదంతా బాగుంటుంది కదా. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, మీరు కనుక అట్లా అనుకొని ఈ 4 ఏళ్ళు కనుక ఎంజాయ్ చేయటం మొదలు పెడితే 40 ఏళ్ల పాటు మీకు లైఫే ఉండదు. ఈ 4 ఏళ్ళు కనుక ఎంజాయ్ చేశారు, పెద్ద వేరే విధంగా ఆలోచించారు అంటే 40 ఏళ్ల పాటు మీకు కష్టపడాల్సింది. రెండవది, మీరు అట్లా అని సరిగ్గా చదువుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడకపోతే మీకంటూ ఛాయిస్ ఏం లేదు, జీవితంలో ఛాయిస్ ఏం లేదు. మీ అమ్మ నాన్నలు ఎవరిని కట్టబెడితే వాళ్ళు కట్టుకోవాలి, వాడేం చెబితే అది చెయ్యాలి, వాడేం బట్టలు కొనబెడితే అది కట్టుకోవాలి, అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాయిస్. వాళ్ళు తింటే పడాలి, మీకేం ఛాయిస్ లేదు. మీకు ఎప్పుడు ఛాయిస్ ఉంటుందంటే మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ కళ్ళ మీద మీరు నిలబడి మీరు ధైర్యంగా కనుక ఉండగలిగితే మీ ఛాయిస్. మీకు 5 లక్షలు 6 లక్షలు ఉద్యోగం వచ్చింది అనుకోండి, 10 మంది ఉంటారు మాకు కావాలి మాకు కావాలని. అదే మీకు ఉద్యోగం చదువు సరిగా లేదనుకోండి, ఎవరు అవ్వరు. అండ్ యూ కెన్ డిక్టేట్, మీకు ఏ కారు కావాలనుకుంటే ఆ కారు మీరు కొంటారు, ఏ ఇల్లులో ఉండాలనుకుంటే ఆ ఇల్లులో మీరుంటారు. యూ హ్యావ్ యువర్ ఛాయిస్. ఈ 4 ఏళ్ళు కనుక మీరు ఎంజాయ్ చేద్దాము, మగపిల్లలతో సరదాగా ఉందాము, స్నేహం చేద్దాము, బాగుంటుంది కదా అంటే ద హోల్ లైఫ్, మొత్తం జీవితం అంతా పాడైపోతుంది కదా. ఒకసారి ఆలోచించండి, మీకేం ఛాయిస్ ఉండదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకోండి, 30 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చిన అమ్మాయికి ఎంతమంది అడుగుతారు, ఎంతమంది బతిలాడతారు? ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు అందరూ బతిలాడతారు కదా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్. అది ఫ్రెండ్షిప్. ఇదంతా అయిన తర్వాత సరే బాగా మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ ఇష్టం వచ్చిన మీకు ఇష్టం వచ్చినట్టు చూసుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ 4 ఏళ్ళు మాత్రం ఈ హ్యావ్ టు పుట్ ఆల్, మొత్తం ఎఫర్ట్ అంతా, మీ దృష్టి అంతా చదువు మీద, మీ లైఫ్ మీద, మీ మీద పెట్టాలి. మీరు ఈ 4 ఏళ్ళు ఎవరిని ప్రేమించాలి అంటే, ఇదేంటారు బాబు ప్రేమ గీమాన్ని దయాస నుంచి మాట్లాడుతున్నాను. సో ఎవరిని ప్రేమించాలంటే, ప్రేమ అనేది మీకు చాలా ఇష్టమైన మాట. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించండి, తర్వాత వేరే వాళ్ళని ప్రేమించవచ్చు. మీ జీవితం బాగుండాలి, మీ జీవితం గొప్పగా ఉండాలి, మీ జీవితం చాలా హాయిగా ఉండాలి. ఎస్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. పక్కన ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నా జీవితం గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నాకు మంచి జీవితం కావాలి, మంచి లైఫ్ కావాలి, అందమైన లైఫ్ కావాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఏం విచారపడకండి. మీరు ఈ 4 ఏళ్ళు హాయిగా ఈ ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చు. ఆ తర్వాత మీరు చాలా జీవితం ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత చాలా జీవితం ఉంటుంది. కాబట్టి మీ సూచనలు మీరు చేసుకోవచ్చు. ముందు మీరు బాగా చదువుకొని మంచిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు రోజు రెగ్యులర్గా కాలేజీకి రావాలి. కరోనా ఏమన్నా వస్తే ఇక కంటిన్యూటీ ఆఫ్ ఇది ఉంటుంది. మీరు 2 రోజుల మధ్యలో ఆబ్సెంట్ అయితే 2 రోజులు ఆబ్సెంట్ అయినట్టు కాదు. ఆ 2 రోజుల్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్తే వారం రోజులు ఏం అర్థం కాదు, వారం రోజులు అబ్సెంట్ అయినట్టు కదా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ గురించి మొదటి రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ప్రాబ్లమ్స్ ఏం రావు కదా, మొదటి రోజు వస్తే కదా.
సో అందుకని డోంట్ బి ఆబ్సెంట్, ట్రై టు బి రెగ్యులర్. తర్వాత మీ అమ్మ నాన్నల్ని టీచర్ని గౌరవించండి. ఎప్పుడు మీ అమ్మ నాన్నలు ప్రత్యేకంగా చాలామంది బాగా బాగా మీకు తెలియదు, అది మా అమ్మాయిలు బాగుండాలని చేస్తారు, అది మీకు తెలియదు. అది చాలామంది మీకోసం త్యాగం చేస్తూ ఉంటారు. వాళ్ళు 2 చీరలతోనే గడుపుకొని మీకు మంచి బట్టలు కొనిస్తారు. వాళ్ళు సగమే తిని మీకు ఫుల్గా పెడతారు, అది తెలియదు మీకు. సో ట్రై టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఏదో ఉదయం వాసు చెప్తున్నారు అనుకొని, లేకపోతే కన్నారు కాబట్టి పెంచుతున్నారు అనుకొని అట్లా అనుకోవద్దు. సో దట్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్ వాట్ యు ఆర్ డూ. అండ్ ట్రై టు బి గుడ్ టు అదర్స్. మిగతా పక్క ఫ్రెండ్స్తో పిల్లలతో కూడా మంచిగా ఉండండి. సో ఇది మీరు చేయాల్సింది. తర్వాత మీరు ఎట్లా చదవాలి, ఎట్లా మీరు ఈ రోడ్ మ్యాప్ చేసుకోవాలి, మీకు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలని నేను మళ్ళీ మీకు వచ్చి చెప్తా. 2, 3, 4 సార్లు చెప్తాను. మీకు కరెక్ట్గా రోడ్ మ్యాప్ గీసిస్తా, అంటే వాళ్ళకి వచ్చినట్టు అవ్వటానికి ఏం చేయాలి ముందు నుంచి. సో దిస్ ఇస్ నాట్ ద టైం. సో మీరు మంచిగా సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని, మీ జీవితాన్ని మీరు ప్రేమించుకొని, రెగ్యులర్గా ఉండి, అన్నిట్లో పార్టిసిపేట్ చేసి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ పోగొట్టుకొని, బిడియం లేకుండా ధైర్యంగా ఉండి, అవును భయము ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. అంటే ఆడపిల్లకి ఏం నేర్పుతారంటే ముందు నుంచి నువ్వు తలంచుకోవాలి, తలంచుకోవాలి, తలంచుకోవాలి. ఎందుకు తలంచుకోవాలి? మీరు తప్పు చేస్తే కదా తలంచుకోవాలి. మీరు రిటైర్గా నిలబడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీ తండ్రితో అయినా ఫ్యాకల్టీతో అయినా స్పష్టంగా చెప్పాలి. తలంచుకోవటం ఎందుకు? ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేశారు? సో అందుకని మీరు ఆ ధైర్యం తెచ్చుకొని మంచి భావ వ్యక్తీకరణతో చేస్తే బాగవుతుంది. ఇది మీరు తల్లిదండ్రులుగా మీరుగా చేయాల్సింది. ఎనీవే, మమ్మల్ని నమ్మి, ఈ ఇన్స్టిట్యూషన్ నమ్మి మీరు అందరూ మీ బిడ్డలు చేర్చినందుకు మరీ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లానే విద్యార్థులు శుభాకాంక్షలు. మీరు ఇప్పటి నుంచి ప్రొఫెషనల్గా ఎదిగి, అన్నిట్లో ఎదిగి, పరిపూర్ణమైన వ్యక్తిత్వం డెవలప్ చేసుకొని, మీరు ఈ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక మంచి సర్టిఫికేట్తో పాటు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, నాకు తెలుసు. 2 ఎకరాలు 4 ఎకరాలు అట్లా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం కలిపినా 50,000 రాదు ఆదాయం. 1 లక్ష రూపాయలు వస్తుంది. మీరు 5-6 లక్షల రూపాయలు ఉద్యోగం తెచ్చుకుంటే మీరే కాదు, మొత్తం ఆ కుటుంబం అంతా స్థిరపడిపోతుంది. మొత్తం ఆ కుటుంబం అంతా ఒక దారిని వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ట్రై టు వర్క్ సీరియస్లీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.